యూజర్ లాగిన్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో యూజర్ యొక్క నేమ్ మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్ కనబడతాయి. మొదట బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ నందు పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, నామినేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా అప్డేట్ చేయాలో పార్ట్ 1 వీడియో ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్లో కలదు. అదేవిధంగా హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్, దీనికి సంబంధించి హోమ్ టౌన్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎలా ఇవ్వాలి, అదర్ డీటెయిల్స్ అనగా మోల్స్ మరియు హైట్ను ఎలా అప్డేట్ చేయాలనేది కూడా పార్ట్ 2 వీడియో అవైలబిలిటీలో ఉంది. కనుక అందరూ ఉపాధ్యాయులు మరియు ఇతర డిపార్ట్మెంట్స్ వారు ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. ఇప్పుడు ఎస్ఆర్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డేటా ఎలా ఇవ్వాలి, డిఎస్సి 2025 సంబంధించినటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్ యొక్క డేటాను ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఎస్ఆర్ ఈవెంట్స్ ఎలా ఇవ్వాలి, లీవ్ లెడ్జర్ను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ డిఎస్సి 2025 వారికి ఎస్ఆర్ ఈవెంట్స్ నందు ఇంతవరకు ఏ డేటా అప్డేట్ చేయబడలేదు. ప్రస్తుతానికైతే ఆల్ ఈవెంట్స్ను క్లిక్ చేయాలి. అందులో ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి యాడ్ రోను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రెఫర్ పేజ్ నంబర్ ఇన్ స్కాన్డ్ ఎస్ఆర్ కాపీ. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఏ ఎస్ఆర్ పేజ్ నందు పొందుపరచబడి ఉన్నాయో ఆ పేజీకి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఆర్ ఎంట్రీ డేట్. మీకు ఎస్ఆర్ ఎంట్రీ అనగా మీ డిడిఓ గారు అనుమతించినటువంటి డేట్ను మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఎస్ఆర్ కాపీని చూపిస్తాను. 5వ పేజీలో అపాయింట్మెంట్ డీటెయిల్స్ను ఎంటర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ కాపీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని గమనించారంటే ఈ టీచర్ అండర్ ఆర్ఓసి నంబర్ స్పెషల్ చిత్తూరు 2025 డేటెడ్ 3/10/2025 ఆఫ్ టీఈఓ చిత్తూరు యొక్క ఆర్డర్ కాపీ మరియు ఆర్డర్ నంబర్ ద్వారా ఉద్యోగంలో చేరి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిడిఓ గారి యొక్క సంతకము మరియు వారు వేసినటువంటి డేట్నే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఎలానో చూద్దాం. సార్ ఎంట్రీ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డిడిఓ గారు 2026 జూలై 6వ తేదీన ఎస్ఆర్ ఎంట్రీ వేసి ఉన్నారు. తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ నంబర్. అపాయింట్మెంట్ ఆర్డర్ నంబర్ అనేది మీకు ఇవ్వబడినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. చిత్రంలో కనబడుతున్నటువంటి నెంబర్ను మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇది చిత్తూరు డిస్టిక్కి సంబంధించినటువంటి అందరు ఉపాధ్యాయులకి వర్తిస్తుంది. తర్వాత ఆర్డర్ డేట్. ఆర్డర్ డేట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి ఆర్డర్ 2025 10వ నెల 3వ తేదీన పొందుపరచడం జరిగింది. ఇది మీరు చిత్రంలో చూడవచ్చు. డేట్ ఆఫ్ జాయినింగ్ అదే రోజున 2025కు సంబంధించినటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులు పాఠశాలలో చేరడం జరిగింది. తర్వాత జాయినింగ్ టైం ఖచ్చితంగా ఎఫ్ఎన్ఏ మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. సెలక్షన్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దాన్ని డిఎస్సి అంటాం. తర్వాత డిపార్ట్మెంట్ ఈఎస్సి 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను క్లిక్ చేయాలి. సర్వీస్ రూల్స్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఇవ్వడం జరిగింది. చిత్రంలో మీరు గమనించవచ్చు. తర్వాత క్లాస్ ఆర్ బ్రాంచ్. ఇది క్యాడర్ని బట్టి ఈ క్లాస్ మారుతూ ఉంటుంది. ఎస్జిటీలకు క్లాస్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెకండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్, పోస్ట్ యాజ్ పర్ డిఓపిపి. సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు. తర్వాత పోస్ట్ కేటగిరీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, పిఆర్సి టైప్, స్టేట్, పిఆర్సి ఇయర్ 2022, పే స్కేల్. ఇది మీ యొక్క నిధి యాప్ నుండి మొదటి పే స్కేల్ ఎలా ఉన్నారో లేదు ఎస్ఆర్ కాపీలో నోట్ చేయబడినటువంటి పే స్కేల్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు
పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని చూసినా సరే, లేదు ఎస్ఆర్ కాపీ ఫిజికల్ ఎస్ఆర్ మీ దగ్గర ఉంటుంది కనుక అందులో ఉండేటటువంటి డేటాను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎస్జిటీలకు 32,670, 10, 19, 70 అనబడేటటువంటి పే స్కేల్ వర్తిస్తుంది కనుక దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. బేసిక్ పే ఫస్ట్ ఉండేటటువంటి 32,670 రూపాయలు బేసిక్ పేగా నిర్ణయం చేయడం జరిగింది కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్రెంటిస్షిప్ ఎస్ ఆర్ నో, 2025 వారికి అప్రెంటిస్షిప్ లేదు కనుక దీన్ని నో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత రిమార్క్స్ను ఎంటర్ చేయాలి. ఈ రిమార్క్స్కు సంబంధించి మీరు ఏమి ఇచ్చినా ఖచ్చితంగా డేటాను ఎంటర్ చేయవలసి ఉంటుంది. జాయిన్డ్ ఇన్ పలానా స్కూల్లోను, జాయిన్ ఇన్ మండల్ అని ఇవ్వవచ్చు. సర్వీస్ ఈవెంట్స్ నందు అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత చేంజ్ ఇన్ పే, వీరికి ఇంకను ఇంక్రిమెంట్ రాలేదు కనుక చేంజ్ ఇన్ పేలో మార్పు లేదు. తర్వాత లీవ్స్ అవైల్డ్ని క్లిక్ చేస్తే వీరు అనగా 2025 ఉపాధ్యాయులు ఏమైనా లీవ్లు ఉపయోగించి ఉన్నట్లయితే ఆ లీవులను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు హెచ్పిఎల్ కానివ్వండి, మరి మెడికల్ లీవ్లు ఏదైనా ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. ఆ లీవ్లు ఎలా ఉంటాయంటే లీవ్ టైప్స్ ఈఎల్, హెచ్పిఎల్, ఈఓఎల్, దీన్నే లాస్ ఆఫ్ పే అని అంటాం. లీవ్ నాట్ డ్యూ, స్పెషల్ డిజేబిలిటీ, స్పెషల్ క్యాజువల్ లీవ్, ఈ క్యాజువల్ లీవ్, అదర్ దాన్ క్యాజువల్ లీవ్ అనగా 27 లీవుల కంటే ఎక్కువ లీవులు వాడిన తర్వాత మీరు ఎన్కాష్మెంట్ చేసేటటువంటి లీవులు ఏదైనా వాడి ఉన్నట్లయితే మాత్రమే వీటిని ఎంట్రీ వేయవలసి ఉంటుంది. అదర్ లీవ్స్, చైల్డ్ కేర్ లీవ్స్, కంప్లీట్ లీవ్స్, స్టడీ లీవ్స్, పెటర్నిటీ లీవ్, హిస్టరెక్టమీ ఆపరేషన్, స్పెషల్ లీవ్, అబార్షన్ లీవ్, ఈ డేటా ఏదైనా ఎంట్రీ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఎలాగంటే పేజ్ నెంబర్, ఎస్ఆర్ ఎంట్రీ డేట్, లీవ్ టైప్, ఇక్కడ ఉండే లీవ్ టైప్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ టు డేట్ ఇచ్చిన వెంటనే టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఆటోమేటిక్గా సింక్రనైజ్ చేయబడుతుంది. నంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే మీరు వాడినటువంటి డేట్ కంటే ముందు డేట్ నుండి మీరు ఏమైనా వాడారా, లేదు మీరు జాయిన్ అయిన డేట్ కంటే తరువాత డేట్ ఏమైనా వాడారా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం కౌంట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా 2025 ఉపాధ్యాయులకు రేర్గా వాడేటటువంటి సౌకర్యం ఉంటుంది. తర్వాత ఎస్ఆర్ ఈవెంట్స్ నందు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్, సస్పెన్షన్స్, దీనికి సంబంధించినటువంటి ఏ డేటా రాదు. లీవ్ లెడ్జర్ నందు ఖచ్చితంగా మీరు డేటాను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ డేటా ఏది అనగా ఈఎల్ మరియు హెచ్పిఎల్. ఎవరైతే చైల్డ్ కేర్ లీవ్ మహిళలు ఉపయోగించుకున్నట్లయితే, చైల్డ్ కేర్ లీవ్ పురుషోపాధ్యాయులు ఉపయోగించుకుని ఎస్ఆర్ ఎంట్రీ వేసి ఉన్నట్లయితే వాటిని మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఈఎల్ను ఎంటర్ చేస్తారు. అది ఎలానో చూద్దాం. ఈఎల్కి సంబంధించినటువంటి పేజ్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో సెలెక్ట్ డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఆటో సింక్రనైజ్ ద్వారా డేట్లు ఇవ్వబడతాయి. మీరు ఏ రోజైతే ఓపెన్ చేస్తారో లాస్ట్ రోలో ఆ రోజు డేట్ కనబడుతుంది. తర్వాత సెలెక్ట్ టైప్, లీవ్స్ అట్ క్రెడిట్, లీవ్స్ ఎర్న్డ్, లీవ్స్ అవైల్డ్, బ్యాలెన్స్, సేవ్ అనబడేటటువంటి డేటా ఉంటుంది. దీన్ని ఎలా ఎంటర్ చేస్తామో చూద్దాం. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ని సాధారణంగా టు డేట్నే ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా వాడతాం. ముప్పై 31/12/2025, 31/12/2025. సెలెక్ట్ టైప్ ఈఎల్, లీవ్స్ క్రెడిట్, ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ జీరోనే ఉంటుంది. లీవ్స్ ఎర్న్డ్, ఇక్కడ ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి. 2025 ఎస్జిటీలు 3/10/2025న అపాయింట్మెంట్ అయ్యారు. 31/12/2025 నాటికి వీరికి 1.5 రోజు ఈఎల్ వస్తుంది. దామాషా ప్రకారం దాన్ని 1.5 రోజు ఈఎల్ని ఇక్కడ ఎంటర్ చేసేటటువంటి సౌకర్యం లేదు కనుక రౌండ్ ఫిగర్గా 2 ఈఎల్స్ని ఇవ్వడం జరుగుతుంది. తరువాత డేటాను సేవ్ చేస్తాం. సెకండ్ రో సెలెక్ట్ డేట్ 30/6/2026. బాగా గమనించాల్సిన విషయం, ఈఎల్
వెకేషన్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరానికి 6 ఈఎల్స్ ఎర్న్డ్ లీవ్స్ ఇవ్వబడతాయి. అవి దామాషా ప్రకారం 24 + 6 వెకేషన్ డిపార్ట్మెంట్‌కి 6 మాత్రమే. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్‌కి 24 + 6 30 ఇవ్వబడతాయి. మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి 3 చొప్పున ఎస్ఆర్‌లో ఎంటర్ చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ ఎస్ఆర్‌లో కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ డేట్ 2026 6 నెల 30 టు డేట్‌నే ఎస్ఆర్ ఎంట్రీ డేట్‌గా వాడతాం. ఈఎల్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ 2 ఉంది. ఈ 6 నెలలకు గాను మనకు వచ్చినటువంటి ఈఎల్స్ 3, బ్యాలెన్స్ 5 డేటాను సేవ్ చేస్తాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ రో డేటాని ఈరోజు ఎంటర్ చేస్తున్నాం కనుక ఈ డేటానే సెలెక్ట్ చేస్తాం. 1/7/2026 నుంచి 11/8/2026 ఈఎల్ సెలెక్ట్ చేస్తాం. 0 సెలెక్ట్ చేశాను. డేటాను నేను సేవ్ చేయడం లేదు. కారణం మనం ప్రతి 6 నెలలకు డేటాను ఇవ్వవలసి ఉంది కనుక ఈ డేటా అనగా 31/12/2026 అయిన తరువాత మాత్రమే ఈ డేటాను మనం సేవ్ చేస్తాం. ఒకవేళ సేవ్ చేసినా కూడా ఎడిట్ చేసుకునేటటువంటి సౌకర్యం ఉంది కనుక ఈ డేటాని ఇంతటితో విడిచిపెట్టడం ఉత్తమమైనటువంటి పని. తర్వాత హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్ లెడ్జర్. హాఫ్ పే లీవ్ లెడ్జర్ అనేది యాడ్ న్యూ బటన్ ద్వారా ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఫ్రమ్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఎంప్లాయీకి హాఫ్ పే లీవ్స్ అనేవి సంవత్సరం దామాషా ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి 20 వస్తాయి. వాటిని మీరు వివిధ సందర్భాల్లో వివిధ పద్ధతుల్లో ఉపయోగించుకోవచ్చు. ఫ్రమ్ టు వేస్తాం. నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఇక్కడ వేయడం జరుగుతుంది. లీవ్స్ ఎర్న్డ్ ప్రతి సంవత్సరానికి 20 చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లీవ్స్ అట్ క్రెడిట్ హాఫ్ పే లీవ్ టోటల్ పే లీవ్ టేకన్ బ్యాలెన్స్ అనబడేటటువంటి డేటాను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి లీవ్లు ఏ విధంగా అనగా ఈ హెచ్పిఎల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. లీవ్స్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ ఆర్ ఆన్ మెడికల్ సర్టిఫికేట్, కమిటెడ్ లీవ్ ఆన్ ఎంసీ మెడికల్ సర్టిఫికేట్ ఆన్ ఫుల్ పే, లీవ్ నాట్ డ్యూ ఆన్ మెడికల్ సర్టిఫికేట్ అనబడేటటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిమార్క్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికైతే 2025 టీచర్లకు 1 సంవత్సరం నిండలేదు కనుక ఈ డేటాని మనం ప్రస్తుతానికి ఎంటర్ చేయడం లేదు. తరువాత ఇక్కడ కనబడుతున్నటువంటి ఈఎల్ హెచ్పిఎల్ తర్వాత ఎవరికైనా మహిళా ఉపాధ్యాయులు చైల్డ్ కేర్ లీవ్ను ఉపయోగించుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి యాడ్ రోని క్లిక్ చేస్తాం. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఫ్రమ్ టు నంబర్ ఆఫ్ సిసిఎల్ శాంక్షన్డ్ 180 రోజుల్లో మీరు ఎన్ని స్పెల్ వాడారు, ఏ విధంగా వాడారు అనబడేటటువంటి డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి లెడ్జర్ని కూడా ఒకటి ఎస్ఆర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఫర్ మేల్ ఎంప్లాయీస్ సేమ్ డేటాని మేల్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిజన్ చేయడం జరిగింది కనుక ఈ డేటాని కూడా ఇక్కడ ఇవ్వవచ్చు. ఎవరైతే అవైల్ చేసుకున్నారో వారి డేటాని ఇక్కడ ఇస్తాం. అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్ మన డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. సమైక్యాంధ్ర లీవ్స్, ఈ సమైక్యాంధ్ర లీవ్ 2008 డిఎస్సి ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయుల వరకు మాత్రమే ఈ సమైక్యాంధ్ర లీవ్లు అవైలబిలిటీలో ఉన్నాయి. తరువాత రిక్రూట్మెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఈ సమైక్యాంధ్ర లీవ్ ఆప్షన్ అనేది లేదు. తర్వాత డిపార్ట్మెంట్ టెస్టుల నందు యాడ్ న్యూను క్లిక్ చేస్తాం. ఈఓ జీఓకి సంబంధించినటువంటి అంటే ప్రాథమికంగా ఉపాధ్యాయులకు సంబంధించింది ఈఓ అండ్ జీఓకి సంబంధించినటువంటి డేటా వారు పాస్ అయి ఉంటే ఇక్కడ ఎంట్రీ వేస్తాం. నెక్స్ట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి డేటా. ఈ ట్రైనింగ్ నందు ఇండక్షన్ ట్రైనింగ్ 2025 ఎస్జిటీలు వెళ్ళి ఉన్నారు కనుక ఆ డేటాకు సంబంధించినటువంటి పేజెస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఏ పేజ్ నందు ఎంట్రీ ఉన్నది, నేమ్ ఆఫ్ ద ట్రైనింగ్,
నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ పీరియడ్ ఫ్రమ్ టు ఇస్తాం, కంట్రీ అండ్ రిమార్క్స్ ఇచ్చి డేటాను సేవ్ చేస్తాం. తర్వాత స్టడీ టూర్స్ కానివ్వండి, వర్క్ షాప్స్ కానివ్వండి, మీకు అవైలబిలిటీ ఉంటే, మీరు వెళ్ళి ఉంటే ఆ డేటాని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 2025 నందు ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సంపాదించినటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల యొక్క ఎస్ఆర్ ఈవెంట్స్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏవైనా సందేహాల కొరకు స్క్రీన్పై కనబడుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ చేయగలరు. మరియు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాట్సాప్ గ్రూపుల నందు నన్ను చేర్చగలరు. దానికి ఈఎస్ఆర్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియోస్ను నోటిఫికేషన్ లేకుండానే వాట్సాప్ గ్రూపుల నందు పోస్ట్ చేయడం జరుగుతుంది. డిఎస్సి 2025 సెకండ్ గ్రేడ్ టీచర్స్ డేటాను పూర్తిగా ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా ఈఎస్ఆర్ను కంప్లీట్ చేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్.